హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి 10th క్లాస్ 2024 రిలేటెడ్గా రిజల్ట్స్పై మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అఫీషియల్స్ ఏం చెప్తున్నారు, ప్రీవియస్గా చెప్పిన డేట్స్ ఏంటి, దానికి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న డేట్స్ ప్రకారం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్నది వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే 10th క్లాస్ రిజల్ట్స్ పై ఈరోజు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఈ మంత్ 25th ఏదైతే ఉందో ఈ మంత్ 25th మనకు 10th క్లాస్ ఏదైతే రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమం రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు వీళ్ళు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క ఏదైతే పేపర్ వాల్యుయేషన్ ఉందో అది దాదాపు మనకు 95% వరకు పూర్తయితే అయిందనమాట. ఇక నెక్స్ట్ ఏదైతే మండే ఉందో అంటే టుమారో ఏదైతే ఉందో ఆ రోజున మనకు కంప్లీట్గా 100% పూర్తవుతుందని అయితే చెప్తున్నారు. అలా అయినట్టయి దాంతోపాటు ఈసీ కనుక మనకు పర్మిషన్స్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఈ మంత్ 25th మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నట్టు వీళ్ళు క్లారిటీగా అయితే చెప్తున్నారు. ఇక్కడ మనకు ఏదైతే మనకు నెక్స్ట్ మండేకి ఈ యొక్క రిజల్ట్స్ సంబంధించి ఏదైతే వాల్యుయేషన్ ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి క్రాస్ చెక్ చేసి అవి నెట్లో అప్లోడ్ చేయడానికి అట్లీస్ట్ మనకు ఒక 1 week to 10 days టైం అన్నా పడుతుంది. ఆర్ మ్యాక్స్ మనకు 1 week అయితే పడుతుంది. ఆ 1 week అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన వెబ్సైట్స్, ఆ లింక్స్, ఆ యాక్టివేషన్స్, ఆ డేటాబేసెస్ అన్నీ మనం క్లియర్గా చెక్ చేసుకోవడానికి ఇంకొక 2 to 3 days అయితే పడుతుంది. ఎటు చూసుకున్నా వీళ్ళు ఏదైతే 25th చెప్తున్నారో ఆ లోపుగా మనకు కంప్లీట్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక మెయిన్ ఈసీ ఏదైతే అంటున్నారో ఈసీ కనుక పర్మిషన్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఈ మంత్ 25th అనేది 100% రిజల్ట్స్ అనేవి వస్తాయి. లేదు అక్కడ కొంచెం పర్మిషన్స్ ఏమన్నా డిలే అయితే మాత్రం డెఫినెట్గా ఈ మంత్ 30th లోపు వీళ్ళు అనేది రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ మంత్ 25th రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పేపర్ కరెక్షన్ కంప్లీట్ అయిపోతుంది, దాంతోపాటు బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అనేది పెద్దగా ఉండదు. ఒక 1 weekలో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ మంత్ 25th రిజల్ట్స్ రిలీజ్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ అనేవి ఎలానో వస్తాయి. ఆ నెక్స్ట్ ఎదురయ్యే ప్రాసెస్ కోసం డెఫినెట్గా మీరు రెడీగా అయితే ఉండండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.